క్షణాల్లో జరుపుకుంటున్నాము. భక్తులకు ఒకటే విజ్ఞప్తి, సాధ్యమైనంత వరకు అన్యమైన మాటలు కానీ, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వారు చదివేది వేద మంత్రాలు. ఆ సమయంలో ఆ శబ్దాలకు మన శబ్దాలు తోడైతే మనం అనుకున్నవి నెరవేరవనే ఒక చిన్న ఉద్దేశంతో చెప్తున్నాము. మనకు భోజన సమయంలో చాలా సమయం ఉంటుంది. భోజన సమయం మనం అన్ని తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత చాలా టైం ఉంటుంది కాబట్టి అప్పుడు ఎవరైనా అక్కడి నుంచి వచ్చినప్పుడు మీ యొక్క ఆ ఒక్కటి గ్రహించండి. ఎందుకంటే మీకు అది వాళ్ళను మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తే అది కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే మాటలతోని సైగలతోని పలకరించండి. మేము ఎందుకంటే సత్యనారాయణ వ్రతాలు చేస్తుంటాం, ఆ పలకరించడంలో మీద ఉంటుంది కానీ సత్యనారాయణ స్వామి కథ అయిపోతుంది. మళ్ళీ మా దేవుణ్ణి నిందిస్తాం, మేము అనుకున్నది, నేను సత్యనారాయణ వ్రతం చేశాను, నేను అనుకున్నది ఏది నెరవేరలేదు. మన లోపం, ఈ చిన్న లోపమే, చిన్నది గ్రహించండి. చెప్తున్నానని ఏమి అనుకోకుండా అమ్మా, అది శాస్త్రం చెప్పింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి చిన్న చిన్న విషయాలే మనం తెలుసుకుంటే రేపు మీరు పక్కకు వెళ్ళినా చెప్తారనే ఉద్దేశంతో ఈ చిన్న చిన్న విషయాలు, మీరందరూ మహానుభావులు, నేనేం వేరే ఉద్దేశంతో అంటలేను. కానీ అలవాటులో మనం చేసే తప్పులు చిన్న చిన్నవి మనకు తెలియవు కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు సైగల ద్వారా ఎవరైనా వచ్చినా వాళ్ళని పలకరించండి. మీ కళ్ళతోని పలకరించండి, మీ చేతులతోని పలకరించండి. మనకు తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత చాలా సమయం ఉంటుంది, అప్పుడు ఆత్మీయంగా మాట్లాడుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ వేద మంత్రంతో జరుగుతున్నది. ఈ ప్రాంగణం అంతా వేద మంత్రాలతోని గురువుగారులు చేస్తుంటారు. ఎంతో 9 రోజుల నుంచి వారి అనుష్ఠానం, ఆ వయసులో కూడా వారు మన గురించి చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు బాగుండాలనే నిష్ఠ నియమాలతోని ఆ గురువుగారు మా సుధాకర్ శర్మన్న గారు చేస్తున్నారు. మరి మనందరిది ఫలించాలంటే మనం వారికి కూడా సహకరించాలి. సాధ్యమైనంత వరకు ఆ యొక్క అంతర్యం వాళ్ళకు ఏది కలగకుండా చూసి మీ మనసులో శ్రీమాత్రే నమః, అమ్మవారు 1-2 గంటలు ఈ కార్యక్రమం అయ్యేంత వరకు చాలా నిష్టగా చేయాలని, మీరు శ్రద్ధగా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ యొక్క మా గురువుగారు ఈ యొక్క చిన్న విన్నపం మీ ముందు ఉంచమన్నారు కాబట్టి నేను సాహసం చేశాను. అన్యదా భావించకండి. తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ గురువుగారికి ఇస్తున్నాను. మహాదేవ. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः శ్రీరదాదరగ్ः స్వాహా. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనామభమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः శ్రీరదాదరగ్ः స్వాహా. ఓం గణపతగే నమః ప్రమథపతగే నమస్తే స్థలంబోధరాజే గణంతాయ విఘ్నవినాశనే స్మృతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం నమో ప్రాతపతగే నమో గణపతగే నమః ప్రమథపతగే నమస్తే స్థలంబోధరాజే గణంతాయ విఘ్నవినాశనే స్మృతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం నమో ప్రాతపతగే నమో గణపతగే నమః ప్రమథపతగే నమస్తే స్థలంబోధరాజే గణంతాయ విఘ్నవినాశనే శివరదార శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం నమో ప్రాతపతగే నమో గణపతగే నమః ప్రమథపతగే నమస్తే స్థలంబోధరాజే గణంతాయ విఘ్నవినాశాయ శివరదార శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం నమో ప్రాతపతగే నమో గణపతగే నమః ప్రమథపతగే నమస్తే స్థలంబోధరాజ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి
तन्नोदन्तः प्रचोदयात् स्वाहा ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि 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 श्रीं कमले कमलालके प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा ओं श्रीं ह्रीं श्रीं कमले कमलालके प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा ओं श्रीं ह्रीं श्रीं कमले कमलालके प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा ओं श्रीं ह्रीं श्रीं कमले कमलालके प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा ओं श्रीं ह्रीं श्रीं कमले कमलालके प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा ओं श्रीं ह्रीं श्रीं कमले कमलालके प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा ओं श्रीं ह्रीं श्रीं कमले कमलालके प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा ओं श्रीं ह्रीं श्रीं कमले कमलालके प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा ओं श्रीं ह्रीं श्रीं कमले कमलालके प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा ओं श्रीं ह्रीं श्रीं कमले कमलालके प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा ओं श्रीं ह्रीं श्रीं कमले कमलालके प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा ओं श्रीं ह्रीं श्रीं कमले कमलालके प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा ओं श्रीं ह्रीं श्रीं कमले कमलालके प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा वास्तोष्पदे प्रतजाने कस्मान् स्वावेदो अनमेवो भवानः यत्वेमहे प्रतन्नो रहस्पशन्नैहित्वपदेशं दरुष्पदे स्वाहा ॐ वास्तोष्पदे प्रतजाने कस्मान् स्वावेदो अनमेवो भवानः यत्वेमहे प्रतन्नो रहस्पशन्नैहित्वपदेशं दरुष्पदे स्वाहा ॐ वास्तोष्पदे प्रतजाने कस्मान् स्वावेदो अनमेवो भवानः यत्वेमहे प्रतन्नो रहस्पशन्नैहित्वपदेशं दरुष्पदे स्वाहा ॐ वास्तोष्पदे प्रतजाने कस्मान् स्वावेदो अनमेवो भवानः यत्वेमहे प्रतन्नो रहस्पशन्नैहित्वपदेशं दरुष्पदे स्वाहा ॐ वास्तुमण्डलान्त वास्तुदेवताभ्यः इमानि नमः तरंगत्रस्य बदलावजगो हृदयेव जगामसि गामशुम्भोरित्वासनावृणादिदृशे स्वाहा ओं क्षेत्रस्य 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 बदनावजगो हृदयेव जगामसि गामश्वम्भोषगित्तवासनामृणादिदृशे स्वाहा अदरादि पावरान्त क्षेत्रबालमण्डलदेवताभ्यः इमानि नमः तरंग चतुष्षष्टियोगिनी देवता प्रीत्यर्थं चतुष्षष्टियोगिनी देवता हवनाख्यजङ्गर्म करिष्ये ओम गौरीमिमाडसललाडनक्षत्रेकपदे द्विपदेशा चतुष्पदे अष्टापदे नवपदे भूपदे सहस्राक्षरा परमे व्योमन् स्वाहा ओं गौरीमिमाडसललाडनक्षत्रेकपदे द्विपदेशा चतुष्पदे अष्टापदे नवपदे भूपदे सहस्राक्षरा परमे व्योमन् स्वाहा ओं गौरीमिमाडसललाडनक्षत्रेकपदे द्विपदेशा चतुष्पदे अष्टापदे नवपदे भूपदे सहस्राक्षरा परमे व्योमन् स्वाहा
नक्षत्रेकपदे द्विपदेशार्धुष्पदे अष्टापदे नवभूषितहस्राक्षरापरमे व्योमन्वाहा ओम गौरी नमः नक्षत्रेकपदे द्विपदेशार्धुष्पदे अष्टापदे नवपदे भूषितहस्राक्षरापरमे व्योमन् स्वाहा ओम गौरी नमः नक्षत्रेकपदे द्विपदेशार्धुष्पदे अष्टापदे नवपदे भूषितहस्राक्षरापरमे व्योमन् स्वाहा ओम गौरी नमः नक्षत्रेकपदे द्विपदेशार्धुष्पदे अष्टापदे नवपदे भूषितहस्राक्षरापरमे व्योमन् स्वाहा ओम गौरी नमः नक्षत्रेकपदे द्विपदेशार्धुष्पदे अष्टापदे नवपदे भूषितहस्राक्षरापरमे व्योमन् स्वाहा ओम गौरी धीनाम वित्रकमत स्वाहा प्रणो देवी धनस्पति वादे भद्रवादरीपति धीराम 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 वित्रकमत स्वाहा अत्रार्घार सख्यार्दार्थे भद्रेणां लक्ष्मीर्न हिताधि वाद स्वाहा ओम सक्तं वृतपदामृतोरत्रधीरामरधावाजमकृता अत्रार्घार सख्यार्दार्थे भद्रेणां लक्ष्मीर्न हिताधि वाद स्वाहा ओम सक्तं वृतपदामृतोरत्रधीरामरधावाजमकृता अत्रार्घार सख्यार्दार्थे भद्रेणां लक्ष्मीर्न हिताधि वाद स्वाहा ओम सक्तं वृतपदामृतोरत्रधीरामरधावाजमकृता अत्रार्घार सख्यार्दार्थे भद्रेणां लक्ष्मीर्निहिताधिवाच स्वाहा ओम सक्तं वरदवनामृतोरत्रधीरामरधावाजमकृता अत्रार्घार सख्यार्दार्थे भद्रेणां लक्ष्मीर्निहिताधिवाच स्वाहा ओम सक्तमिराभ्यः इमानि न मम तरंग आदित्यादिनवग्रहवेदिकास्थलदेवता प्रीत्यर्थम् आदित्यादि नवग्रहदेवता हवनाखजं कर्म करिष्ये ओम आकृष्टे नरदशा वर्तमानो निवेशकन्नमृतं मृत्युं च रङ्गजेण तपदार्थेन देवोजादिभुवनान्वश्यन् स्वाहा ओम आकृष्टे नरदशा वर्तमानो निवेशकन्नमृतं मृत्युं च रङ्गजेण तपदार्थेन देवोजादिभुवनान्वश्यन् स्वाहा ओम आकृष्टे नरदशा वर्तमानो निवेशकन्नमृतं मृत्युं च रङ्गजेण तपदार्थेन देवोजादिभुवनान्वश्यन् स्वाहा ओम आकृष्टे नरदशा वर्तमानो वेदकन्नमृतं मृत्युं च रङ्गजेण तपदार्थेन देवोजादिभुवनान्वश्यन् स्वाहा ओम आप्याजस्वसामेतु ते विश्वरस्वमवृष्टजं भवावादस्करङ्गधे स्वाहा ओम आप्याजस्वसामेतु ते विश्वरस्वमवृष्टजं भवावादस्करङ्गधे स्वाहा ओम अप्सुमेतो मा ब्रवेरन्दर विश्वानभेददा अग्निञ्च विश्वजं होमावस्त विश्वभेददे स्वाहा ओम गौरीमिमादसललानदक्षत्रेकपदे द्विपदेशा चतुष्पदे अष्टापदे नवपदे बहुभुजितहस्राक्षरा परमे व्योमन् स्वाहा अर्धदेवर्मुस्क्योना पृथिवी भवान् रक्षरानिवेदने यक्षानश्रमतप्रधा स्वाहा ओम क्षेत्रस्कपदना भजगो हितेने वदकामसि नामशृम्भरितवासनो वृणातिदृधे स्वाहा अर्धदेवता प्रत्यहृतवदा दहिता अंगारकग्रहाणि इमानि न मम ओम उद्बुद्ध्यस्वाग्ने प्रतिदागृह्येन मिष्टापूर्तेन कौन्द्रतेथामकं च पुनः कृण्वग्स्वापतरिजमानमण्डारागुंसीत्पगडन्तमेतग् स्वाहा ओम उद्बुद्ध्यस्वाग्ने प्रतिदागृह्येन मिष्टापूर्तेन कौन्द्रतेथामकं च पुनः कृण्वग्स्वापतरिजमानमण्डारागुंसीत्पगडन्तमेतग् स्वाहा ओम उद्बुद्ध्यस्वाग्ने प्रतिदागृह्येन मिष्टापूर्तेन कौन्द्रतेथामकं च पुनः कृण्वग्स्वापतरिजमानमण्डारागुंसीत्पगडन्तमेतग् स्वाहा ओम बृहस्पति ओम बृहस्पति अधिगतयोरः द्युमद्युहारिकृतमज्जनेषु यद्येतगच्छवदर्थप्रदा तदस्मासद्रवणन्धेर्तृग् स्वाहा 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 शुक्रन्ते अंगद्यरदन्ते अंगद्भिरोभे हरि इत्यवरवादे विश्वाहि माया अवरस्पधावो भद्राते पूतन्यहरातस्तु स्वाहा ओम शुक्रन्ते अंगद्यरदन्ते अंगद्भिरोभे हरि इत्यवरवादे विश्वाहि माया अवरस्पधावो भद्राते पूतन्यहरातस्तु स्वाहा ओम शुक्रन्ते अंगद्यरदन्ते अंगद्भिरोभे हरि इत्यवरवादे विश्वाहि माया अवरस्पधावो भद्राते पूतन्यहरातस्तु स्वाहा ओम शुक्रन्ते अंगद्यरदन्ते अंगद्भिरोभे हरि इत्यवरवादे विश्वाहि माया अवरस्पधावो भद्राते पूतन्यहरातस्तु स्वाहा ओम
मासनारश्रुतपत्रे महमश्रवो नक्यस्या भारं चन जर सामरदेवति स्वाहा इन्द्रमरुत्मह्यवाहि सोमङ्ग्रहादार्घाते अपविश्वस्य तव प्रणीति तव शौरशर्मन्दामि वासञ्च कवचस्व जज्ञा स्वाहा हृदवरा प्रतिहृतवराधिर शुक्रग्रहयमारे नमः ओम निष्करच्छन्नस्तपरदोर्गः संवादो वात्परवा अवस्सुधः स्वाहा ओम शमग्निरग्निभिस्करच्छन्नस्तपरदोर्गः संवादो वात्परवा अवस्सुधः स्वाहा ओम शमग्निरग्निभिस्करच्छन्नस्तपरदोर्गः संवादो वात्परवा अवस्सुधः स्वाहा ओम शमयरत्परेदाग्निन्यो विश्वादादानमरदा बहुवा यत्कामास्ते होमस्तन्नो अस्तु वजग्रस्कामवरगौरगीणाग स्वाहा हृदयवदा प्रतिहृतपराधहिता शनैस्तरग्रहाय इमानि नमः ओम कजानस्तत्र भवतु ते सदा वरदस्सखा कजाशतिष्ठजावृता स्वाहा 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 ओम कजानस्तत्र सेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं प्रभासितलिङ्गं तत्परमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेशितलिङ्गं सर्वसमूहकारणलिङ्गम् अष्टदलिङ्गविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदाचितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गाष्टकं लिङ्गं पुण्यं यः पठति शिवसन्निधौ शिवलोकमवाप्नोति शेन सह श्रीराजमातंगेश्वरी सर्वधर्मनोहरणे सर्वभरतने भीं श्रीं सर्वराजवचंद्रे सर्वस्त्री भरतवचंद्रे सर्वदुष्टमृगवचंद्रे सर्वसत्वचंद्रे सर्वलोकवचंद्रे भीष्टमे सर्वधर्मे प्रमाणकस्वाहा सर्वक्लीं श्रीं ह्रीं ह्रीं ओं स्वाहा ओम ऐं ह्रीं श्रीं ऐं सौवर्णमोह श्रीराजमातंगेश्वरी सर्वधर्मनोहरणे सर्वभरतने भीं श्रीं सर्वराजवचंद्रे सर्वस्त्री भरतवचंद्रे सर्वदुष्टमृगवचंद्रे सर्वसत्वचंद्रे सर्वलोकवचंद्रे अभीष्टमे सर्वधर्मे प्रमाणक स्वाहा क्लीं श्रीं ह्रीं ऐं ओं स्वाहा ओम ऐं ह्रीं श्रीं ऐं सौवर्णमोह श्रीराजमातंगेश्वरी सर्वधर्मनोहरणे सर्वभरतने क्लीं ह्रीं श्रीं सर्वराजवचंद्रे सर्वस्त्री भरतवचंद्रे सर्वदुष्टमृगवचंद्रे सर्वसत्वचंद्रे सर्वलोकवचंद्रे अभीष्टमे सर्वधर्मे प्रमाणक स्वाहा क्लीं श्रीं ह्रीं ऐं ओं स्वाहा ओम ऐं ह्रीं श्रीं ऐं सौवर्णमोह श्रीराजमातंगेश्वरी सर्वधर्मनोहरणे सर्वभरतने क्लीं ह्रीं श्रीं सर्वराजवचंद्रे सर्वस्त्री भरतवचंद्रे सर्वदुष्टमृगवचंद्रे सर्वसत्वचंद्रे सर्वलोकवचंद्रे भीष्टमे सर्वधर्मे प्रमाणक स्वाहा क्लीं श्रीं ह्रीं ऐं ओं स्वाहा ओम ऐं ह्रीं श्रीं ऐं सौवर्णमोह श्रीराजमातंगेश्वरी सर्वधर्मनोहरणे सर्वभरतने क्लीं ह्रीं श्रीं सर्वराजवचंद्रे सर्वस्त्री भरतवचंद्रे सर्वदुष्टमृगवचंद्रे सर्वसत्वचंद्रे सर्वलोकवचंद्रे भीष्टमे सर्वधर्मे प्रमाणक स्वाहा क्लीं ह्रीं ह्रीं ऐं ओं स्वाहा ओम ऐं ह्रीं श्रीं ऐं सौवर्णमोह श्रीराजमातंगेश्वरी सर्वधर्मनोहरणे सर्वभरतने क्लीं ह्रीं श्रीं सर्वराजवचंद्रे सर्वस्त्री भरतवचंद्रे सर्वदुष्टमृगवचंद्रे सर्वसत्वचंद्रे सर्वलोकवचंद्रे भीष्टमे सर्वधर्मे प्रमाणक स्वाहा क्लीं ह्रीं ह्रीं ऐं ओं स्वाहा ओम ऐं ह्रीं श्रीं ऐं सौवर्णमोह श्रीराजमातंगेश्वरी सर्वधर्मनोहरणे सर्वभरतने क्लीं ह्रीं श्रीं सर्वराजवचंद्रे सर्वस्त्री भरतवचंद्रे सर्वदुष्टमृगवचंद्रे सर्वसत्वचंद्रे सर्वलोकवचंद्रे भीष्टमे सर्वधर्मे प्रमाणक स्वाहा क्लीं ह्रीं ह्रीं ऐं ओं स्वाहा ओम ऐं ह्रीं श्रीं ऐं सौवर्णमोह श्रीराजमातंगेश्वरी सर्वधर्मनोहरणे सर्वभरतने क्लीं ह्रीं श्रीं सर्वराजवचंद्रे सर्वस्त्री भरतवचंद्रे सर्वदुष्टमृगवचंद्रे सर्वसत्वचंद्रे सर्वलोकवचंद्रे भीष्टमे सर्वधर्मे प्रमाणक स्वाहा क्लीं ह्रीं ह्रीं ऐं ओं स्वाहा ओम ऐं ह्रीं श्रीं ऐं सौवर्णमोह श्रीराजमातंगेश्वरी सर्वधर्मनोहरणे सर्वभरतने क्लीं ह्रीं श्रीं सर्वराजवचंद्रे सर्वस्त्री भरतवचंद्रे सर्वदुष्टमृगवचंद्रे सर्वसत्वचंद्रे सर्वलोकवचंद्रे भीष्टमे सर्वधर्मे प्रमाणक स्वाहा क्लीं ह्रीं ह्रीं ऐं ओं स्वाहा ओम ऐं श्रीराजमातंगेश्वरी सर्वधर्मनोहरणे सर्वभरतने क्लीं ह्रीं श्रीं सर्वराजवचंद्रे सर्वस्त्री भरतवचंद्रे सर्वदुष्टमृगवचंद्रे सर्वसत्वचंद्रे सर्वलोकवचंद्रे भीष्टमे सर्वधर्मे प्रमाणक स्वाहा क्लीं ह्रीं ह्रीं ऐं ओं स्वाहा ओम ऐं ह्रीं श्रीं ऐं सौवर्णमोह श्रीराजमातंगेश्वरी सर्वधर्मनोहरणे सर्वभरतने क्लीं ह्रीं श्रीं सर्वराजवचंद्रे सर्वस्त्री भरतवचंद्रे सर्वदुष्टमृगवचंद्रे सर्वसत्वचंद्रे सर्वलोकवचंद्रे भीष्टमे सर्वधर्मे प्रमाणक स्वाहा क्लीं ह्रीं ह्रीं ऐं ओं स्वाहा ओम ऐं ह्रीं श्रीं ऐं सौवर्णमोह श्रीराजमातंगेश्वरी सर्वधर्मनोहरणे सर्वभरतने क्लीं ह्रीं श्रीं सर्वराजवचंद्रे सर्वस्त्री भरतवचंद्रे सर्वदुष्टमृगवचंद्रे सर्वसत्वचंद्रे सर्वलोकवचंद्रे भीष्टमे सर्वधर्मे प्रमाणक स्वाहा क्लीं ह्रीं ह्रीं ऐं ओं
स्वाहा ओम ऐं ह्रीं क्लीं ऐं सौः नमो श्रीरामात्मेश्वरे सर्वधर्मणोहारिणोहरणे सर्वस्वे वृतोशङ्करे सर्वदुष्टाभ्रकाशङ्करे सर्वसत्त्वशङ्करे सर्वलोकशङ्करे वशवानकस्वाहा ॐ क्लीं ऐं ह्रीं क्लीं ऐं ओम स्वाहा ओम ऐं ह्रीं क्लीं ऐं सौः नमो श्रीरामात्मेश्वरे सर्वधर्मणोहारिणोहरणे सर्वस्वे वृतोशङ्करे सर्वदुष्टाभ्रकाशङ्करे सर्वसत्त्वशङ्करे सर्वलोकशङ्करे वशवानकस्वाहा ॐ क्लीं ऐं ह्रीं क्लीं ऐं ओम स्वाहा ओम ऐं ह्रीं सौः नमो श्रीरामात्मेश्वरे सर्वधर्मणोहारिणोहरणे सर्वस्वे सर्वस्त्री पुरुषवशङ्करे सर्वदुष्टमर्गवशङ्करे सर्वसत्त्वशङ्करे सर्वलोकशङ्करे भीष्मे सर्वधर्मे प्रमाणे स्वाहा ॐ क्लीं ऐं ह्रीं क्लीं ओम स्वाहा ओम ऐं ह्रीं क्लीं ऐं सौः नमो श्रीरामात्मेश्वरे सर्वधर्मणोहारिणोहरणे सर्वस्वे सर्वस्त्री पुरुषवशङ्करे सर्वदुष्टमर्गवशङ्करे सर्वसत्त्वशङ्करे सर्वलोकशङ्करे भीष्मे सर्वधर्मे प्रमाणे स्वाहा ॐ क्लीं ऐं ह्रीं क्लीं ओम स्वाहा ओम ऐं ह्रीं क्लीं ऐं मधमदमदितां पूर्णमानाक्षजुग्मां विद्युद्वक्त्राङ्गदम्बप्रथमभरतसत्त्वेणिकामाप्तवीणां बिम्बोष्ठीं रक्तवस्त्रां मृतमरुतिलखामिन्दुरेखावतंसां कर्णोद्यच्छङ्खवत्रां कठिनकुटभरां नौमिधां श्यामलां भां स्वाहा सर्वत्र राजमातङ्गेश्वरे प्रदेवताभ्यः इमानि नमः रंगा भैरवदेवता प्रेरणं भैरवहोमानि करिष्ये ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं मङ्गमटकाय प्रधारणाय गुरुगुरुटकाय ओम ह्रीं ओम स्वाहा स्वाहा ओम ह्रीं ओम स्वाहा स्वाहा सर्वत्र भैरवदेवताभ्यः इमानि नमः आपातालनभस्थलान्तभुवनब्रह्माण्डमाविस्फुरज्योतिस्फाटिकलिङ्गममूलिविलसत् पूर्णेन्दुवान्तामृतैः हस्तोकाप्रतलोकमीशमर्षं रुद्रानवाकाञ्जपन्न ध्यायेदीप्सिरसिद्धजे धृतिपदं विप्रोभिषिञ्चेच्छिवं ब्रह्माण्डव्याप्तदेहाभसदहिमरुचा भासमाना भुजङ्गैः कंठे कालाकपर्दाः कलदशुचकलास्तण्डकोदण्डहस्ताः त्र्यक्षा रुद्राक्षभूताः प्रणदभजहराः शाम्भवा मूर्तिभेदाः रुद्रा श्रीरुद्रसूक्तप्रकटतविभवानः प्रगच्छन्तु सौख्यजम्
ఓం నమో భగవతే రుద్రాయ ఓం నం నమస్తే రుద్రమన్యమవతో దక్షమే నమః నమస్తే స్తుధన్వనే బాహుభ్యామృతే నమః స్వాహా యాదగృశ్వరమాజమం బహోపరేధనుః శివాదరవ్యాయాదవదగానోర్ధమృగ స్వాహా యామశంకరహందహస్తేభర్ష్కస్తవే శివాంగరత్రదాంగురమాహిమోసే పురుషంగగత్ స్వాహా శివేన మరదాత్మాగ్రదాచ్ఛామరామతి యథా నస్సర్వమిత్యగరేక్షకో సమనాసత్ స్వాహా అధ్యమోర్ధవక్తా ప్రథమోరేవ్యోభిషకో అహేకస్తర్వాన్ దంభయన్ సర్వాస్తిగార్ధాంగ స్వాహా అసౌజస్తామ్రో అరుణపదభృస్మంగళ ఏ దేమాగో రుద్రాభిరోక్షురా సహస్రో వై జాగో హేడయమహే స్వాహ అసంజో మధుర్పదనీలగ్రీవో విలోహిత ఉదయనం గోపా అతృషన్నతృషన్నతహార్గ ఉదయనం విశ్వాభూతా దృష్టోమృగాతన స్వాహ నమోస్తు నీలగ్రీవారధ స్వాక్షాయ మీఢుతే అథోజే స్కరత్వా నోహండేభ్యో గణమ స్వాహ ప్రమంజధన్వనస్తుభజో రాత్రిజోర్జా యాస్తదేహస్తైతపరాదా భవో స్వాహ అవరత్యహస్తకోధస్రాక్షరతే రథే నిశీర్ఘజానామఘాజవోన సమనాభవ స్వాహ యుద్ధంధరఃకపర్తునామజల్జోబాణవాగో ఉదా అనేశన్నస్కేవశవాభరస్కరసంగర స్వాహ యాతే హేతరమేఢుత్వహస్తే బహూపరేధరః తయాస్మాన్ విశ్వరస్వయా పరిభ్రత స్వాహ నమస్తే అస్మారధాజానారతాళసృష్టవే ఉపాభ్యామరతే నమో బాహుభ్యాంతవధన్వనే స్వాహ పరదేధన్వనో హేతరస్మాన్ ప్రణక్త విశ్వరః అథోజ ఇషధస్తవారే అస్మన్నధే రక్త స్వాహ నమో హిరంగవాహవేదే నాన్గే రదాంతపదగే నమ స్వాహ నమో వృక్షేభ్యో హృగేదేభ్యో పదోనాంబరగే నమ స్వాహ నమస్తస్మిన్రాత్మసేమరేమధీనాంబరగే నమ స్వాహ నమో భృజావిజాధనేన్నాంబరగే నమ స్వాహ నమో హరికేశాజో వదనేపుష్టానాంబరగే నమ స్వాహ నమ ఆశోషేనారదాతుర్ధార స్వాహ నమ శూరారదావసుందర స్వాహ నమో వర్మణేతపదవసనేర స్వాహ నమో బిల్మనేతపదరేట స్వాహ నమ శూరారస్తునేనార స్వాహ నమో రుందుభ్యాదాహన్యార స్వాహ నమో ధృతవేద ప్రపదార స్వాహ నమో లోధార ప్రసదా స్వాహ నమో సంగేంద్ర స్వాహ నమో శ్రీకృష్ణ స్వాహ నమో స్వాహాసుధన స్వాహ నమో సుత్రావతార స్వాహ నమో కాత్యాన్విత స్వాహ నమో ఏషాంకల్ రామ స్వాహ యాతేర్తు శివాదనో శివాశ్వాహభీర్తి శివార్దస్యభీర్తి దగానోమృదేవతే స్వాహ హిమాగోరత్రాదవతే కవర్తనే ఏక్షగద్వీరాజ ప్రభరామహే మతం యథా శమసద్వపరేర్దుష్పదే విష్ణుం మృత్యుంగ్రామే స్ఫుల్నాదరక్ స్వాహ మృడానో ద్రోతులు అమయస్కృక్షగద్వీరాజవతాపరేపరే యచ్చందజోస్తవరారతే పరారదుష్కామరవర్ద్రప్రేతో స్వాహ మానో మహాండప్రమానోర్భగమానముక్షందమవానక్షతం మానో భీపదరమోదమాదరం మృగామానస్తనవోద్రేరధ స్వాహ మానస్తోకేతనగమాన ఆర్తమానో కోశమానోశ్వేద్రేరధ వీరాన్మానోద్రభామితోవధీర్హ పుష్పండోలమతాపరేమరే స్వాహ ఆరాతే గోఘ్న ప్రబోధ దక్షిణేక్షగద్వీరాజమనమస్ప్రేతేస్తు రక్షాతు నడదేవ బ్రోక్యధాశ్రమయసద్వరః స్వాహ స్తుహిష్టుతంగర్తః దిగవాన్ మృగన్న భేమామవహత్తమగ్రౌ మృడాదృత్రేర్ద్రస్వానో న్యంతే స్పల్లోమల్సేనా స్వాహ తరుణోర్ద్రస్క హేతర్వణక్తమరత్రేడస్కతురమదరఘాజోః నమస్తరామహవద్ధస్తోకాదలగామృగ స్వాహ మీఢోష్టమశపరమశవానస్వనాభవ పరమే వృక్షార్థన్నిధాజకృతమదాన ఆదరపనాగమ్య ప్రదాగ స్వాహ వికృతపఠోజేద్వివేదా మృదవనమస్తే భోర్దప్రాదేర్ధక్రాంతప్రదే దేర్ధోరే దేర్ధోర్ధాస్తే భోర్మస్తే రావడగల్దో తేజన్ విష్ణోహర్సనో తేర్ధం భోజంభేర్ధాం స్వాహ నమోర్త్రేభ్యోజే పృథివ్యామే ధామాదగినమస్తే భోర్దప్రాదేర్ధక్రాంతప్రదే దేర్ధోరే దేర్ధోర్ధాస్తే భో నమస్తే రావడగంధరేజన్ విష్ణోహర్సనో తేర్ధం భో జంభేర్ధాం స్వాహ త్రిగంబగంగజామహేతగంధిం పుష్టివర్ధనం ఉర్వారోకామి పబంధరాల్ మృత్యోరుక్షీయమావృతాత్ స్వాహ యో రుద్రో అగ్నవజో అప్సయమోషధీర్గో రుద్రో విశ్వాభవనామవేషతస్మై నమో అస్తు స్వాహ ఏతే సహస్రమగదంబాషా మృత్యోమృత్యాదహంతవే తాన్యగ్దస్కమాడజాసర్వానమగజామహే మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ ప్రాణానాంగ్రంథరుద్రమాపుషాంతకః తేనాన్నేనాప్యార్ స్వాహ నమో రుద్రాజ విష్ణవే మృత్యుర్మే బాహి స్వాహ ఇదమానస్కృత కుటుంబానాం సర్వాపమృత్యుర్నశ్యత్వాదుర్వర్ధనాం దీర్ఘమాజు స్వాహ అగ్నా విష్ణో సతోషేమావర్ధంతవాంగ్రహ యుమ్నేర్మాదేభిరాగణౌ స్వాహ తనోస్తమే శర్మతమే పరమతమేంగానతమే స్థానతమే పరోకోణతమే శరీరాణతమే స్వాహ జ్యేష్ఠకంతమాధవత్యంతమే మన్యస్తమే భామస్తమే మస్తమే భస్తమే ధేమానమే మహిమానమే వరమానమే ప్రథమానమే వృష్మానమే ద్రాహుజానమే వృద్ధంతమే వృద్ధస్మే సత్యంతమే శ్రద్ధానమే జగత్వే ధనంతమే వశస్మే తుషస్మే క్రీడానమే మోనస్మే జానంతమే నిష్కవానంతమే సూక్తంతమే కృతంతమే విత్తంతమే వేద్యంతమే భూతంతమే భవిష్కత్తమే సుగంతమే సుపథంతమ అర్ధంతమ అర్ధస్తమే క్లుప్తంతమే క్లుప్తస్తమే మతస్తమే మతస్తమే స్వాహ శింతమే అమజస్తమే ప్రగంతమే కామస్తమే కామస్తమే నోమనస్తమే భద్రంతమే శ్రేయస్తమే వస్కస్తమే యుధస్మే భగస్తమే ద్రవిణంతమే దంతారమే ధృతారమే క్షేమస్తమే ధృతస్తమే విష్ణుంతమే మహస్తమే రమేత్వమే జ్ఞాతంతమే సోస్తమే ప్రదోత్తమే తిరంతమే లజస్తమ అర్ధంతమే అమృతంతమే యక్ష్మంతమే రామత్వమే జీవారస్తమే దీర్ఘార్త్మంతమే నస్త్రంతమే భగంతమే సుగంతమే
जगन्तवे जगन्तवे शोचात्मे सदनत्वे स्वाहा ऊर्तमे सोनदार्मे पदस्वे रथस्वे घरदण्डमे मनस्वे अर्धस्वे रवेरस्वे गृहस्वे वृष्टस्वे चैत्रन्वे औद्धत्वे रगस्वे रायस्वे पुष्टन्वे पुष्टस्वे भुजवे प्रभुजवे बहुजवे भोजस्वे पूर्णन्वे पूर्णतन्वे अक्षरस्वे कोजवास्वे नन्दमे क्षुत्वे बृहजस्वे जवास्वे माजास्वे तलास्वे उद्गास्वे खल्वास्वे गोधूमास्वे मधुरास्वे ब्रियङ्गवस्त्वेणस्वे श्यामाकास्वे निवारास्वे स्वाहा अकत्रगोजत्तमे त्रगस्त्रगोजत्तमे तदस्रस्तमे ष्टोतमे द्वादशतमे षोडशतमे विगोषदस्तमे चतुर्विगोषदस्तमे अष्टाविगोषदस्तमे द्वात्रिगोषत्तमे ऋत्विगोषत्तमे ऋत्वारिगोषत्तमे चतुश्चत्वारिगोषत्तमे अष्टारत्वारिगोषत्तमे वाडश्चप्रथमश्चाभिनश्चक्रतश्चरमस्तमूर्धारविष्टगश्चान्यातनश्च अन्त्यस्तभुवनस्तभुवनश्चाधिपतिश्च स्वाहा अग्नाविष्णुभ्यामदन्नमः ओम सहस्रशीर्षावृतः सहस्राक्षसहस्रपाद सभोमं विश्वतो वृत्ता अत्कतिष्ठतदाङ्गस्वाहा पुरुषदेवेन सर्वं यद्भूतं यच्चभुजो उतामृतत्वस्केदानः यतन्नेनाद्रोहति स्वाहा एतावानस्कमहिमा अतोज्गाजागस्तपूर्वतः पाडोऽस्कविश्वाभूतानि त्रिपाडस्कामृतन्त विस्वाहा त्रिपाडोर्ध्वेन यज्ञवैरन्ददेवाः ताडधर्मान् प्रथमान्यासन् ते हनागं महिमानुसरन्ते यत्र पूर्वे साध्यासन्ददेवाः स्वाहा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा आदित्यात्मक श्रीरुद्रदेवताभ्यः इमानि नमः चंद्रसूर्याभ्यर्भावां श्री महालक्ष्मी मुपास्महे धनवत्यर्थनं वायुर्भं सूर्योधरं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमस्तुते वैनते सोमं विपदपुत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददात सोमिनी नक्रोभो नमात्सर्यं नरोभो नासुभामतिः हवन्यकृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत्सः परजन्मविभागो अभस्य व्यङ्गुलः रोहं सुगर्भमीधान्यमब्रह्मत्युषोरिः पद्मप्रिये पद्मजे पद्महस्ते पद्मालये पद्मदराजदाक्षी विश्वप्रिये विष्णुमनोनकोले पद्मालभक्तम्मयसन्निधत्स्वा यासा पद्मादरस्तानुकुलकलितले पद्मपद्माजदाक्षी गम्भीरावर्तना विस्तनाभरणविदाशपरस्पोत्तरीया लक्ष्मी दिव्ये लक्ष्मी क्षीरसमुद्रार्दनगां श्रीरङ्गरामेश्वरी दासेवो नमस्तरे वरदां गरीवान्मुरां श्रीमन्मन्दगराक्षरपरुभवब्रह्मेन्द्रगङ्गाधरा त्वां त्रैलोक्यगुरुविने वरदां वन्दे मुकुन्दप्रिया शुक्ललक्ष्मीर्मोक्षलक्ष्मीर्दिगलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीष्टप्रसन्ना मम सर्वदा आयुष्येवेन्द्रिये प्रतिष्ठति तथास्तु तदा आयुष्येवेन्द्रिये प्रतिष्ठति तथास्तु तथास्तु हिरण्यप्राकारामार्द्रान् वरन्तीं तृप्तान् तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णान् दामिहो बह्वजे श्रियं स्वाहा चन्द्रां प्रभासाङ्गसदाद्वरन्तीं श्रियं लोके देवदुष्टावतारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे निष्करान् त्वामृणे स्वाहा आदित्यवर्णे तपतोऽधिजातो वनस्पतिस्तपवृक्षोऽथ बिल्वः तस्कफलानतपदानदन्तमाजाण्डराजास्तबाह्या लक्ष्मी स्वाहा उपैतुवाल्देवतः कीर्तिस्तपर्णादः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे स्वाहा क्षुत्पिपाचामलान् ज्येष्ठामलक्ष्मीर्नाटकां यहौ
अभूतमसपृथ्वीं च सर्वान्नर्नतमे गृहात् स्वाहा गन्धद्वाराण्डराधरदान् नित्यपुष्टाङ्गरेषणीम् ईश्वरेको सर्वभूतानान्दामिहो भक्वजे श्रिगं स्वाहा मनदः काममागोदं वादः सत्यमसीमहि शोनागौरवमन्नस्कमजश्रीश्वगदाङ्गश स्वाहा कर्दमेन प्रदा भूतामगसम्भवकर्दमा श्रिगं वासकमे कुले मातरं पद्ममारणीं स्वाहा आपस्वर्णस्पृग्धाडचिक्लेतवतमे गृहे न तु देवीं मातरं श्रिगं वासकमे कुले स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममारणीं सूर्यां हिरण्मजीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आर्द्रां यःकरणीं यष्टिं पिङ्गळां पद्ममारणीं चन्द्रां हिरण्मजीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा तां महालक्ष्म्या इमानि नमः वार्स्वाल्स्वप्रतदासधे स्वाहा अभागस्सन्नपरेतो अस्मदमकृत्वा तवशस्कप्रदेतः तन्वामन्यो क्रतुर्जिहेळाहं स्वातनोर्बलतेजाजमे स्वाहा अजन्ते अस्कपमे कर्वाङ्मृते तेन सहुरे विश्वराजः मन्यो वज्रण्णभिमामावृत्स्वहना वरस्यो ऋतपोऽध्यापे स्वाहा अभिप्रेहि दक्षिणतो भवामेधा वृत्राडदङ्घना बभूरे जुहोमिते धरणं मध्वो अक्रमभापुवांशुप्रथमापिवाव स्वाहा त्वया वन्धनमभजो समाकृतमस्मभ्यो दत्तां वरणस्तमन्युः भिजन्दधाना हृदगेण तत्र वः परातदासो अपरणकन्तां स्वाहा धन्वनागा धन्वनानन्दगे मधन्वना देव्राः सपतोदगेम धनुशत्रोरपकामं गृणोण धन्वना सर्वाः प्रतिशोदगेम स्वाहा शान्ता पृथिवी शिवमन्तरिक्षञ्जोर्नो देव्यभजन्नोऽस्तु शिवादिशः प्रदिश बुद्धिशो नापो विश्वनः परिपान्तु स्वाहा ॐ शान्तिः आण्डनेजाय विद्महे वाजपुत्राय धीमहि तन्नो हनुमत्प्रचोदयात् स्वाहा आण्डनेजाय विद्महे वाजपुत्राय धीमहि तन्नो हनुमत्प्रचोदयात् स्वाहा आण्डनेजाय विद्महे वाजपुत्राय धीमहि तन्नो हनुमत्प्रचोदयात् स्वाहा सर्वत्र आण्डनेयवरब्रह्मणः इमानि नमः
నిజంగా మన అందరి కోట్ల జన్మలు ధన్యత పొందినటువంటి శుభ గడియలమ్మ. ఈరోజు శ్యామలాదేవి నవరాత్రుల్లో మహాపూర్ణాహుతి చూడండి. మనం మాట్లాడుతున్నామా, పైనుంచి మామిడి పూత ఆశీర్వాదంగా రాలుతుంది కిందికి. ఏదో గాలి వీచితే రాలింది అనుకోకూడదు, అమ్మ నవ్వితే రాలింది అనుకోవాలి. అదే భక్తి. సరే, ఏదైనప్పటికీ మహాపూర్ణాహుతి శుభఘడియలు రానే వచ్చాయమ్మా. ఎవరైతే పూర్ణాహుతి శుభ సమయానికి వస్తారో నవరాత్రి దీక్షా ఫలము దొరుకుతుందంటారు. ఎవరెవరి కార్యక్రమాల నిమిత్తము వారు ఎంతటి హడావిడిలో ఉన్నా వీలు కల్పించుకొని ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అమ్మలకి, అన్నదమ్ములందరికీ నమస్తులు తెలుపుతున్నాను. ఎందుకంటే అమ్మ, అమ్మవారికి శతాక్షి అనే నామము ఉందమ్మా. సహస్రాక్షి అంటారు, కామాక్షి అంటారు, మీనాక్షి అంటారు, విశాలాక్షి అంటారు, అనంతాక్షి అంటారు, లోలాక్షి అంటారు. లలితానామాల్లో ఉంది కదా లోలాక్షి. ఇవన్నీ కూడా చూడండి, ఎక్కడైతే కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, లోలాక్షి, అనంతాక్షి, సహస్రాక్షి ఇట్లా వస్తున్నాయన్న నామాల దగ్గర మనము బాగా పరవశించి చదవాలమ్మా. ఎందుకంటే అమ్మ మనల్ని చూస్తున్నది అని లెక్క. ఈ సహస్రాక్షి నామము లేదా శతాక్షి నామము, ఈ నామములో ఎంత విశిష్టత అంటే, ఒకసారి ఒక రాక్షసులు అంటేనే దుర్మార్గము, అవునా? సదాచారానికి, సనాతనానికి విఘాతము చెయ్యాలి అని సంకల్పించుకున్నటువంటి ఆ యొక్క రాక్షసుడు ఎలాగైనా సరే యజ్ఞ ఆటంకము తలపెట్టాలి అని అనుకున్నాడమ్మా. ఎందుకు? ఎక్కడ యజ్ఞమో అక్కడ ప్రకృతి పారవశ్యము, అక్కడ మేఘము, అక్కడ వర్షము, అక్కడ అన్నము, మళ్ళీ యజ్ఞము. ఈ ధర్మచక్రము ఈ రకంగా ఉన్నప్పుడు యజ్ఞానికి మూలము వేద విద్య, వేద ధర్మం కదా. ఆ రాక్షసుడు ఏమనుకున్నాడంటే, ఇక ఈసారి వేదాలను అపహరణ చేద్దాము. వేదాలను అపహరణ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఋత్వికులు, బ్రాహ్మణోత్తములు ఇక వేదాలను చదవలేరు కదా. వేద స్వాహాకారము లేనప్పుడు, స్తోత్ర పఠనాలు, మంత్ర అనుష్ఠానాలు లేనప్పుడు ఇక ధర్మం ఆగిపోతుంది. ఇక మనము పై చేయి సాధించవచ్చు అని ఆ యొక్క రాక్షసుడు సంకల్పించుకున్నాడమ్మా. వేదాలను అపహరణ చేశాడు. ఇక్కడ గమనించాలి, వేదాలను అపహరణ చేయడం అంటే వేద గ్రంథాలను తస్కరించడం మాత్రమే కాదు. బ్రాహ్మణోత్తములలో, విప్రోత్తముల యొక్క మేధస్సులో ఉన్న వేదం యొక్క స్మృతి జ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని కూడా మరుపుకు గురి చేయడము వాళ్ళ ఉద్దేశము. సరే, రాక్షసుడు వేదాలను అపహరించాడమ్మా. ఇక అయిపోయింది. మరుసటి రోజు ఉదయం లేచి సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానము చేద్దామన్నా, నిత్యాగ్నిహోత్రము చేద్దామన్నా, యజ్ఞక్రతువులు చేద్దామన్నా పాపము ఆ యొక్క వేదం యొక్క స్మరణ కలగట్లేదు వాళ్ళకు మరుపు అయిపోయింది. ఆ యొక్క రాక్షసుడు యొక్క మాయ చేత మరుపు అయిపోయింది. ఇక యజ్ఞము లేకుండే, తర్వాత మేఘము లేదు, వర్షము లేదు, పంటలు లేవు, అన్నము లేదు, ధర్మచక్రము తత్కాలికంగా అక్కడ విఘాతము చేయడమైంది ఆ యొక్క రాక్షసుడి యొక్క దుర్మార్గము అయిపోయింది. ఎక్కడ అన్నము లేదో అక్కడ అందరూ ఎట్లా ఉంటారమ్మా? జీవులందరూ, సమస్త జాతి శుష్కించిపోయి ఎక్కడ చూసినా ఎముకల గూడు తయారైపోయింది. జీవజాతి మొత్తము, సమస్త భూమండలము ఎడారిని తలపిస్తున్నది. ఎందుకు? వర్షం ఉంటేనే వృక్షాలు కదా, వృక్షాలు ఎండిపోయినాయి. అన్నము లేక, వర్షాలు లేక, నీళ్లు లేక జీవజాతులందరూ కూడా ఎముకల గూడు లెక్క ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు అట్లా పడిపోయి ఉన్నారమ్మా, వెదజల్లబడి.
ఇక దేవతలకు, ఋషులకు, మహర్షులకు, దేవతలకు కూడా అన్నం లేదు. ఎందుకు? యజ్ఞము హవిస్సు ద్వారానే కదా. ఇంద్రాయ స్వాహ అని వేసినప్పుడే ఇంద్రుడికి అన్నము దొరికినట్టు హవిస్సు ద్వారా. మరి అష్టదిక్పాలకులకు అన్నము లేదు, నవగ్రహాలకు అన్నము లేదు, దేవతలకు కూడా అన్నం లేనంత దుర్మార్గాన్ని తలపెట్టినాడు ఆ యొక్క రాక్షసుడు. అప్పుడు ఉన్న దానిలో ఇక కొంతమంది మహర్షులు, కొంతమంది ముని పుంగవులు, ఇక వాళ్ళు ఇక ఎవరమ్మా కష్టం వస్తే ఎవరు గుర్తుకొస్తారమ్మా? నడవంగా కాలుకి దెబ్బ తగిలితే ఎవరు గుర్తుకొస్తారు? అమ్మా అంటిమి, అవునా? ఎక్కడ కష్టం వచ్చినా అమ్మా అంటిమి, సంతోషం వచ్చినా అమ్మా సంతోషపడుతున్నంటిమి, దుఃఖం వచ్చినా అమ్మా అని ఏడిస్తిమి, ఆకలైనా అమ్మా అన్నం పెట్టవా అంటిమి. ఆవేదన కలిగిన, ఆనందం కలిగిన, గుండెను పరవశింపజేసే మొదటి పిలుపు అమ్మ. అక్కడ ఏమైంది? ఋషులు ఇక పాపం వేదాలు గుర్తుకు రావట్లేదు. ఎందుకు? వేద జ్ఞానాన్ని అపహరించాడు రాక్షసుడు. ఏమీ లేక ఇక ఒక్కటి గుర్తుంచుకోండి అమ్మా, ఈ సందర్భం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఎంతటి జ్ఞానాన్నైనా అపహరిస్తావేమో బిడ్డల నుంచి, కానీ అమ్మా అన్న అమృత పిలుపుని మాత్రము ఏ ఒక్కడు అపహరించలేడమ్మా. అంత వేదసారం అమ్మ అన్న పిలుపు. అమ్మా అంటే చాలు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానా, నిలువెత్తు జలధరింపు వస్తుంది, అమ్మా అంటే చాలమ్మా. ఇక తెలిసింది ఒక్కటే, ఋషులకి శిఖరాలను ఎక్కారు, ఒకటే జపము అమ్మ 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 అమ్మ, ఒకటే జపము, ఒకటే తపము అమ్మ, ఒకటే స్తోత్రము అమ్మ, ఒకటే పిలుపు అమ్మ, ఒకటే నాదము అమ్మ. అమ్మా అమ్మా అమ్మ అని పిలుస్తూనే ఉన్నారు ఋషులు. అంతలో శ్రీ లలితా పరాభట్టారిక జగన్మాత కరుణాస్వరూపిణి కళ్ళు తెరిచింది, బిడ్డల్ని చూసింది. ఏం కావాలి నాయన, ఎందుకు పిలుస్తుంటిది అంటే, అమ్మా మాకు వేద స్మృతి అవుతులేదు, స్తోత్రాలు పఠనాలకు గుర్తుకు వస్తులేవు, ఇక ఏమైందో తెలియదమ్మా. వర్షాలు లేవు, పంటలు లేవు, జీవులు, దేవుళ్ళు, దేవజాతి, వృక్షాలు, ప్రకృతి ఎండిపోయి చూడు తల్లి ఎట్లా కళేబరం అయిపోయిందో, నీ దయ కలిగించు తల్లి. మాకు గుర్తున్న నామం నీది ఒక్కటే, అందుకే నిన్నే పిలిస్తేమి. అందుకే చూడండి శ్రీ లలితా సహస్రనామాలలో శ్రీమాత మొదటి నామం అమ్మ. ఇక 999 నామాల సారం మొదటి నామంలోనే ఉన్నది. అందుకే శ్రీమాత అన్నారు వశిన్యాది వాగ్దేవతలు. సరే అమ్మ కళ్ళు తెరిచింది, చూడమ్మా ఇట్లా అయిపోయింది అనగానే, తల్లి కదమ్మా, ఎప్పుడైతే బిడ్డడు ఆకలి అంటాడో, మీరందరూ తల్లులే కదా, బిడ్డడు ఎప్పుడైతే అమ్మా ఆకలవుతున్నదమ్మా అంటే ఇక తల్లికి వశపోదమ్మా, తల్లికి వశపోదు. నాకు అనుభవము. ఇట్లానే ఆధ్యాత్మిక ప్రసంగాలు కానించుకొని ఎప్పుడైనా ఊరికి వెళితే రాత్రి 11:30 అయితే అక్కడ మా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటుంది. 11:30కు పోయితే పడుకోదామే, నా తలుపు చప్పుడు చూసి 60 ఏళ్ళు దాటిని మోకాళ్ళు అరిగిన మనిషి నా గేట్ చప్పుడు చూసి దిగ జింకపిల్లిలాగా పరిగెత్తుకుంటూ వస్తుంది అమ్మ. అమ్మ అంటేనే ఆనందం. అమ్మ వస్తుంది, కొడుకా తిన్నావా? ఆ రాత్రి ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పి, తిన్నమ్మా అని నేను చెప్తా కదా, నువ్వు తినేలా కొడుక అబద్ధం చెప్పుకో అంటది. ఆ రాత్రి పోయి రగిల్చి మళ్ళీ వంట చేసి పెడుతుందమ్మా, అది అమ్మ. సరే అమ్మ చూసింది, ఇదంతా చూసి, అయ్యో నా బిడ్డల్లారా, ఇంత ఆపద వచ్చారా మీకు, అయ్యయ్యో ఎంత సన్నబడిపోతీరా. ఇప్పుడు మన అందరు అమ్మ అంటది ఊరికి పోయితే, అప్పటికే నా భార్య చాలా వడ్డించి నాకు రోజు భోజ్యేషు మాత అంటారు. నా భార్యని అన్నం పెట్టేటప్పుడు అమ్మగా అన్నం పెడితే ఊరికి పోయితే చిక్కిపోయితీవి కొడుకా అంటది. అప్పటికే బొజ్జ 5 నెలల గర్భవతిలాగా ముందరికి వచ్చినా చిక్కిపోయితీవిరా అంటది అమ్మ. అమ్మ గొప్పతనం అది, పాపం. సరే ఏదైనప్పటికీ అమ్మవారు కళ్ళు తెరిచి చూసింది, ఇదంతా కాదు, పోనీ ఏ రాక్షసుడు అయితే వేదాలను అపహరించాడో, వేద జ్ఞానాన్ని అపహరించాడో, ఆ యొక్క రాక్షసుడిని సంహరించి తిరిగి వేద జ్ఞానాన్ని మళ్ళీ తీసుకువచ్చి మళ్ళీ ఋషులలో విప్రోత్తములలో వేద జ్ఞానాన్ని సుప్రతిష్ఠితం చేసి మళ్ళీ వేదోచ్చారణతో మళ్ళా యజ్ఞాలు చేసి వర్షాలు పడి పంటలు వండాలంటే ఎంత పెద్ద కార్యం కదా, కాలయాపన. మరి అప్పటిదాకా బిడ్డలు ఆగేటట్టు లేరు. అమ్మ ప్రేమ చూడుండ్రి. అమ్మ ఆకలి అవుతున్నదమ్మా అంటే, బిడ్డ మా రాజావు కాదు, నా కొడుకు కాదు, నా బిడ్డవు కాదు, ఊరడిల్లు బిడ్డ అని చెప్పి ఇంత బెల్లము పుట్నాలో పల్లీలు పేలాలో పెట్టి వంట చేస్తుంది కదా. అమ్మ కూడా అంతే. ఏం చేసింది? వెంటనే బిడ్డలు ఆకలితో ఉంటే తట్టుకోలేకపోయి ఏం చేసిందో తెలుసా అమ్మ? అమ్మవారు తన ఒంటి నిండా ఆపాద మస్తకం, అమ్మవారు తన ఒంటి నిండా ఇంతింత కండ్లను చేసుకొని అనంతాక్షి అవతారం ఎత్తిందమ్మ అమ్మ.
ఒంటి నిండా కన్నులే పెట్టుకున్నది. ఒంటి నిండా నేత్రాలను కలిగి ఉండి ప్రతి నేత్రము నుంచి అనంతమైన అమృత వృష్టిని కురిపించింది అమ్మ. అది సహస్రాక్షి దేవి అయి నమః. కురిపించింది. అమృత ధారలు కురిసినాయి. అమృత కుండపోత కురిచింది అమ్మవారి కళ్ళ నుంచి, నేత్రముల నుంచి, సహస్రాక్షముల నుంచి. దాహము తీరింది, ఆకలి ఆగలేదు. అమ్మ ఆకలవుతున్నదమ్మా అని మళ్ళా బిడ్డలు ఏడ్చిరి. ఏం చేసిందో తెలుసా అమ్మ? అయ్యో బిడ్డల్లారా ఆకలి అవుతున్నదా అని ఒంటి నిండా కూరగాయలు, ఒంటి నిండా ఆకుకూరలు, ఒంటి నిండా పండ్లు కాయలు దించుకొని శాకాంబరిగా అవతరించిందమ్మా. శాకాంబరి దేవి అయి నమః. అమ్మ చెప్పిందిగా, బిడ్డల్లారా తీసుకోండి, తినుండ్రి, ఎంత గాలిస్తే ఎంత తినుండ్రి, పండు కావాలన్నా పండు తీసుకోండి, కాయ కావాలన్నా కాయ తీసుకోండి, శాఖము కావాలన్నా ఒలుచుకొని తినుండ్రి బిడ్డ అని చెప్పి అనంతమైన శాఖముల యొక్క సంపదను ఒంటి మీద నుంచి దించుకొని ఆమె శాకాంబరి అవతారం ఎత్తింది. బిడ్డలందరూ తిన్నారు. అమ్మవారి అనంతమైన అక్షముల నుంచి జాలు వారుతున్నటువంటి అమృత ధారలను గ్రోలి దాహము తీర్చుకున్నారు, ఆకలి తీర్చుకున్నారు. అప్పుడు ఉపశమనము పడితే అమ్మవారు రాక్షస సంహారం చేసి మళ్ళీ వేద జ్ఞానాన్ని పునః ప్రతిష్ఠితం చేసి మళ్ళీ వర్షాలు పడిపించి యజ్ఞాలు చేయించి మళ్ళా లోకాలన్నింటినీ సుభిక్షము చేసిందమ్మ. అంతటి గొప్ప శ్యామలాంబ, అంతటి గొప్పటి వారాహి, అంత గొప్ప లలితాంబ. ఇది అమ్మవారి కరుణ. అనంతాక్షి నామము. లలితానామాలలో లోలాక్షి అనే నామం ఉంది కదా. అమ్మ ఒంటి నిండా కళ్ళు చేసుకున్నది కదా. లోలకం అంటే ఏంటమ్మా? లోలకం అంటే అటు ఇటు చలించేది. అమ్మవారు లోలాక్షి. ఇటు బిడ్డలను చూసింది, ఇటు వర్షం పడింది. అక్కడ ఆగిందా? కాదు, ఇక్కడ కూడా బిడ్డలు ఉన్నారు. ఇటు చూసింది, ఇక్కడ వర్షం పడింది. మళ్ళా ఇక్కడ ఉన్నారు, అటు చూసింది, ఇటు చూసింది, అటు ఇటు లోలాక్షి. ఏ భక్తులైతే లోలాక్షి అమ్మ అని అమ్మవారిని లోలాక్షి నామంతో చేస్తే ఎక్కడ ఆపదలు ఉండవమ్మ. సహస్రాక్షి అనే నామ జపము చేస్తే ఎక్కడా కరువు ఉండదు. శాకాంబరి అనే నామ జపం చేస్తే ఏ ఇంట్లో ఆకలి కేకలు, ఆపద కేకలు ఉండవమ్మ. ఇంత గొప్ప అమ్మవారి యొక్క నామాలను మనం అందరము చదివి ధన్యులమయ్యాము. ఇక ముగించేస్తానమ్మ, ఇప్పటికే కాలం అతీతమైంది. ఎందుకు అంటే యజ్ఞము అంత గొప్పది అని తెలియపరచడానికే ఈ యొక్క అమ్మవారి సందర్భాన్ని చెప్పాను. ఇక్కడున్న నా ఆడపడుచులందరూ, అన్నదమ్ములందరికీ మీ అందరి హృదయాల్లో ఉన్న శ్రీ కామాక్షి పరాభట్టారికకు నమస్తులు తెలుపుతూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. శ్రీమాత్రే నమః. చాలా రావడం నిజంగా మన అదృష్టం. శ్రీ విద్యాపీఠానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మ అన్నప్రసాదం, తీర్థప్రసాదాల్లో పూర్ణాహుతి కాగానే అందరూ తీర్థప్రసాదాలు భోజనం చేసి వెళ్ళాలని గురువుగారే ఆజ్ఞ. ధన్యోస్మి. జై మహాదేవ. ఉండాలి. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం భావః జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం వింధేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీగందేవీముపహ్వజే శ్రీర్మా దేవీ దుహతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాణి వదంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహో బహ్వజే శ్రియం చంద్రాం ప్రభాతాంగసాద్వలంతీం శ్రియం లోకే దేవదుష్టామదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నస్కతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోభిజాతో వనస్పతస్తవ వృక్షోऽथ బిల్వः తస్య ఫలాని తపదానదంతమాజాండరాజాశ్చ బాహ్యా అలక్ష్మీः ఉపయితుమాన్ దేవదఘః కీర్తిశ్చ మరణాదः ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే क्षुद्रपादामलान् श्रेष्ठामलक्ष्मीर्नाजगां गहौ अभूतिमसमृद्धिं च सर्वान् निर्नुत मे गृहात् गन्धद्वारान् दुराधर्षां नित्यपुष्टाङ्गरीषणीम् ईश्वरेको सर्वभूतानां तामिहो बह्वजे श्रितम् मनसः काममाकूतुं वादः सत्यमसीमहि पशूनागो रूपमन्नस्कमजश्रेष्ठजताङ्गजः
कर्दमेन प्रजा भूता भगसंभव कर्दम श्रियं वासगमे कुले मातरं पद्ममालिनीम् आपस्त्रन्दस्निग्धानि चिक्लेदपरमे गृहे नितदेवीं मातरं श्रियं वासगमे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः आर्द्रां यष्करणीं यष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः तां मावह जातवेदो लक्ष्मीमनमगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योष्टान् विन्देदं पुरुषानहं यश्रुतिः प्रगतो भूत्वा दुहुजादास्गमन्वहौ श्रियः पञ्चदधर्तं च श्रीकामस्य ततं जपेत आनन्दः कर्दमश्चैव चिक्लेदगितविश्रुताः पृषजस्ते त्रयः पुत्रास्त्वं श्रीरेव देवता पद्मानने पद्मगुरु पद्माक्षी पद्मसम्भवे त्वं मां भजस्व पद्माक्षी एव सौख्यं लभाम्यहौ अश्वदादिदगोदादिधनधादि महाधने धनं हेतुशतां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्तिष्वाजा विगोरथं प्रदानां भवति माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रीगमेश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्धर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्नुते वैनतेजो सोमं बिपतवृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिने न क्रोधो न तमात्सर्यं न लोभो नाजुभामतिः भवन्ति कृतपुञ्जानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा वर्षन्तु ते विभावरदिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यवब्रह्मद्विषोदिः पद्मप्रिये पद्मरे पद्महस्ते पद्मालके पद्मधराजदाक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयसन्निधत्स्वा व्यासा पद्मादरस्था विपुलकटितटी पद्मपत्राजदाक्षी गम्भीरा वर्तनाभिस्फुरणभरणमिता शुभ्रवस्त्रोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गणेन्द्रैर्घणगणगणदैस्तामदा हेमकुं नित्यं सा पद्महस्ता मम वसतगृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्रराजनजां श्रीरङ्गधामेश्वरीं दासीभूततवस्तरे भवनतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रगां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जगलक्ष्मीः सरस्वती श्रीरलक्ष्मीर्वरलक्ष्मीस्तप्रसन्ना मम सर्वदा वराङ्कुशौपाजमभीतमुद्रां करैर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरगन्धां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थदाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तु ते महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ जातवेदसेतु न वाम सोममराति यतो नुदहाति वेदः स नः परुषदतु दुर्गाणि विश्वानावेव सिन्धन्तु हृदात्यग्निः तामग्रवर्णान् तपसात्वलन्तीं वैरोधनीं कर्मफलेषु तुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसे नमः अग्ने त्वं वारजानं यो अस्मान् स्वस्तिभिरतु दुर्गाणि विश्वा पूस्तपृथ्वी बहुला न उर्वी भवतो काजदनजाजसंयोः विश्वाननो दुर्गः जातवेदस्सिन्धन्ननावादुरितातिपरशि अग्ने अत्रिवन्वनता गृणानोऽस्माकं बोध्यपिता तनूना कृतनादितगोदहमानमुग्रमग्निगो हुवेम परमात् सधस्थादो स नः परषदतु दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रतोजगमेट्योत्
పంచాగ్నే పనుమం పిప్రయస్వాస్వభ్యంజసౌ భౌమాయజస్వ గోభిర్దుష్టమయో జనిసిక్తం తవేంద్ర విష్ణుర్రను సంచరేమ నాగస్య పుష్టమపి సంవదానో వైష్ణవీం లోకహిమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. సమిదః సప్తనిర్పా సప్తౌషయః సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తదాత్రా ఓం మూర్ధానందివరతిం పృథివ్యా వైష్ణానరమృతాయ జాతమగ్న్యో కవిగో సంప్రాతమతు సంజనానామాసన్నా పాత్రుంజనగంధదేవాః యాః ఫలనీర్గా ఫలా పుష్పాయాస్తపుష్పడేః బృహస్పతి ప్రదోధాస్తానో ముంజన్వగోహదః ఏతదే గంధపుష్పాక్షత కుంకుమఫలతాంబూలాభ్యర్చితం ఇదం మహాపూర్ణాహుతిం సమర్పయామి నమస్కార. జగదంబ విశ్వపాలిని మాతాకి మాతా మహారాజ్ఞికి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. యాః ఫలనీర్గా ఫలా పుష్పాయాస్తపుష్పిణీః బృహస్పతి ప్రదోధాస్తానో ముంజన్వగో హసః. ఓం అగ్నా విష్ణో సతోషసేమా వర్ధంతు భాంగిరః యుమ్నైర్వాజేభిరాగతం వాజస్తమే ప్రథమస్తమే ప్రకటస్తమే ప్రసదిస్తమే ధీరస్తమే కృతస్తమే స్వరస్తమే శ్లోకస్తమే శ్రావస్తమే శ్రుతిస్తమే జ్యోతిస్తమే తపస్తమే ప్రాణస్తమే భానస్తమే వ్యానస్తమే దుస్తమే రుత్రంతమ ఆధీరంతమే వాక్తమే మనస్తమే దక్షస్తమే శ్రోత్రంతమే దక్షస్తమే బలంతమ ఓజస్తమే దహస్తమ ఆరుస్తమే ధనాతమ ఆత్మాతమే ధనోస్తమే శర్మతమే బలమతమే అంగాతమే స్థానతమే బలోముహూర్తమే శరీరాణతమే ఏకాతమే దస్వస్తమే పంచతమే సప్తతమే నవతమేకాదశతమే త్రికోణశతమే పంచదశతమే త్రికోణదత్తమే సప్తవికోణదత్తమే నవవికోణదస్తమజేకత్రికోణత్తమే త్రికత్రికోణదత్తమే రదస్వస్తమే తోటమే ద్వారతమే గోణతమే త్రికోణదస్తమే చతుర్వికోణదస్తమే అష్టావికోణదస్తమే ద్వాత్రికోణదత్తమే రుత్రికోణదత్తమే రుత్వారికోణదత్తమే చతుస్తత్వారికోణదత్తమే అష్టారుత్వారికోణదత్తమే మానస్తప్రథమస్తాదస్త సుమస్తమూర్ధారజస్యాష్టాంగాదనస్తాంగస్త నిశ్చయస్థాంగాదనస్థాంగస్త భువనస్థ భువనస్థాధిపతిస్థ. వసోర్ధారాంగోద్యమసోర్మేధారా సతిథివా ఏషా హూయతే హృదస్కవా ఏన మేధాధారా ముష్మిల్లోకే పిన్వమానోపతిష్ఠదాజ్గేడదుహోదతే దోమాజ్గౌ తేజోపసోర్ధారా తేజదైవాస్మై తేజోవరుంధేతో కామా వై వసోర్ధారా కామానేవావరుంధే కిం కామయస్కైర్ ప్రాణాజ్గం అగ్నావిష్ణుభ్యామిదన్నమమ. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. జగదంబ విశ్వపాలిని మాతాకి మాతా మహారాజ్ఞికి చండీ పరాదేవతకు శ్యామల మహారాజ్ఞికి
స్వామి ఇటు పడాలి ఆయన చేత ప్రోక్షణ చేయవలసిందిగా మనవి. नमस्ते गार्हवत्या नमस्ते दक्षिणाग्रे नमः विद्यार महावेद्ये नमो नमः अहर्निशं मया दासोहम इति मां मत्वा क्षमस्व यज्ञेश्वरा अंदरू दोषन बट्टी यज्ञेश्वरुनि अडगाली स्वस्ति श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन ओम नमः इति अंदरू मी गोत्रालु మీ భర్తల పేర్లు మీ పేర్లు మీ పిల్లల పేర్లు కుటుంబం అందరి పేర్లు చెప్పుకొని నమస్కారం చేయండి.
మంత్రపుష్పాంజలిం సమర్పయామి మాతృ ప్రదక్షిణ నిల్చున్న చోటనే ప్రదక్షిణ జ్ఞానకారణ భావాన్ని ప్రదక్షిణ పదే పదే శరణాగతవత్సలే నమస్కారాన్ని సమర్పయామి ఓం చక్రనాథారయామి నామరుద్రామి ఉత్తరగామి కృష్ణామయామి ఆందోళనారభయామి పుష్పానారభయామి వినాశయంజనమానోసౌ ఆజనాఘాస్తే సుఖాస్తుమాఘాస్తే సదాతమనస్కామాఘాస్తే ఉత్తరాందేవగచ్చమాఘాస్తే విష్ణుప్రగమాఘాస్తే ధనుర్భాషాస్తే సరస్కామృద్ఘాత సరస్వతిదేవానాసంత లక్ష్మీదేవో దేవేభ్యో వనదే వదమస్వర్మానుషాః ఇష్టంగవీనంజ ఉభేదనోద్గావాపథేయమహస్మాన ధ్యాగతప్రామస్మేనంత నమో దేవేభ్యః దేవస్వదేవ్యాః అనంతభోగో అస్తు యస్యాభవతిమాత్మః సర్వం పరదేవతాయాः దివ్యతరణారంభార్పణమస్తు సర్వాపరాధాన్ నమస్మా కరతరణవిధం వా కర్మవాక్కారకం వా శ్రవణనగరం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమే క్షమస్వ దేవలీలకరణాభ్యో శ్రీమహాదేవ శంభో ఓం ధర్మస్కరులోస్తు ధర్మస్కరులోస్తు అధర్మస్కరాజోస్తు అధర్మస్కరాజోస్తు రాజుషు సద్భావనాస్తు రాజస్య కళ్యాణమస్తు సంస్కృతస్య అభివృద్ధిరస్తు సంస్కృతస్య అభివృద్ధిరస్తు సదాం సంరక్షణోస్తు సదాం సంరక్షణోస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు హర నమః పార్వతీపతయే హర మహాదేవ
సంగజితమాతంగ సంగర రంగ నిశ్చిత తనుజ భవ భయ భంగ దుత గంగాతరంగ మంగళం గిరిజాంబికా సంగ కరుణాతరంగ సాంబ శివలింగ మంగళం గిరిజాంబికా సంగ కరుణాతరంగ సాంబ శివలింగ నీలలోహిత భస్మమయ పాల హర కాల కాల ఆలోచన కనిక పరిజాల నీలలోహిత భస్మమయ పాల హర కాల కాల ఆలోచన కనిక పరిజాల లాలితాకిల లోల లలితాలోల సత్తుల జాల లాలితాకిల లోల లలితాలోల సత్తుల జాల శూరనత పరిపాల దేవదయాల బాల సుశీల మంగళం గిరిజాంబికా సంగ ప్రియ చండ భుజ దండ రాకే మండల మంత్రికా దండడింది మఢమరునాద మజాండ పాండములింద నింద దండడింది మఢమరునాద మజాండ పాండములింద నింద దండధర శంఖం గోగల కంఠకాండ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ యక్ష రక్షిత కక్ష శిత రక్ష దక్షాక్ష రక్ష దుష్ట దుష్ట విపక్ష నికరాక్ష దక్ష రాక్షస శిక్ష దక్షణ మోక్షద నిరుపాక్ష దక్ష రాక్షస శిక్ష దక్షణ మోక్షద నిరుపాక్ష రక్ష రుత రుద్రక్ష దక్ష విష భక్ష రక్షణ శివ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ భగవదహర సాంబ శివలింగ మల్లికార్జున శర్మ సర్వేశ కైలాస వాస వైభవ పాప శయనాశ నవరాత్రులలో పూజ జరిగినటువంటి దేవతా కలశాల్లో ఉన్నటువంటి తీర్థాన్ని అందరి మీద చల్లుతారట. నిలబడితే మాత్రం చల్లరట. ఎక్కడ మహాకుంభమేళా నుంచి వచ్చిన తీర్థము, సప్త సముద్రాల్లో ఉన్న తీర్థము కూడా దీనిలో ఉన్నదట. మరి కూర్చోండి, ఆ యొక్క తీర్థాన్ని ప్రోక్షణ గావించుకోండి. దాని తర్వాత హోమకుండ ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం దయచేసి ఆడపడుచులు అయితే చీర కొంగులు, అన్నదమ్ములు అయితే మంచ కొంగులు జాగ్రత్తగా పెట్టుకోండమ్మా. పోటీ పడద్దు, తొందర పడద్దు, నెమ్మది నెమ్మదిగా ప్రదక్షిణాలు చేయండి. మనసులో ఇంతకుముందు అనుకున్నాం కదా, ఏమని శతాక్షి దేవి అయి నమః, శ్రీమాత్రే నమః, శాకాంబరి దేవి అయి నమః అనుకున్నాం కదా. అవి అనుకుంటా ఉండండి, కాలం వినియోగం అవుతుంది. శ్రీమాతం దాని తర్వాత అన్నప్రసాద నివేదన ఉంటుందమ్మా. అది తీసుకుని అందరూ బయలుదేరచ్చు.
सहना भवतु सहनौ भवतु सह वीर्यं करवावहै तेजस्विनावधि तमस्तु भाविद्विषावहै ओम शांति शांति शांति। అతిథి సహృదయులు, గొప్ప జ్ఞాన విశ్లేషకులు, చక్కటి మనసున్నటువంటి ఆత్మీయ చక్రవర్తి అయినటువంటి శ్రీ కప్పర ప్రసాద్ గారు, వారి ధర్మపత్ని ఇరువురిని ఇక్కడికి స్వాగతిస్తున్నాము. వారు అమ్మ నిస్వార్థంగా ధర్మము లోకాలను ఉద్ధారణ చేయాలనేటువంటి విషయంలో మంచి మంచి వార్తలను, ఆధ్యాత్మిక సమాచారాలను లోకానికి అందిస్తున్నటువంటి జర్నలిస్ట్ తాను, జర్నలిస్ట్ యూనియన్ ఆ యొక్క సంఘానికి కూడా అధిష్టానమై ఉన్నాడమ్మా. చాలా సహృదయులు, ఎంతో మందికి సహాయం చేశారు, ఎంతో మంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. వారిని ఈ పూర్ణాహుతి సందర్భంగా సత్కరించుకునేటువంటి అవకాశం దొరికిందమ్మా. చాలా సహృదయులు. అన్నా వదిన సభలో అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ ఎవరికి ఎలాంటి ఆపద ఉన్నా ముందుండి అందరికీ సహాయపడేటువంటి గొప్ప హృదయం ఉన్నటువంటి పూర్ణ కుంభమతలు. కాబట్టి అమ్మవారి ఆశీస్సులచే చక్రవర్తి గురువు గారు వారికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదిస్తారు. పూర్ణాహుతి ప్రసాదం ఏంటయ్యా అంటే ఒక ప్రసాదం అక్కడ కూర్చున్నారు ప్రసాద్ గారు కదండి. సరే, వారికి బ్రాహ్మణోత్తములు విప్రోత్తములు ఆశీర్వాదం ఇస్తారు. వారి వంశము, వారి గోత్రము, వారి కుటుంబము సూర్యచంద్రుడు ఉన్నంత మట్టుకు, 3 కాలాలు 6 ఋతువులు సుభిక్షంగా ఉన్నంత మట్టుకు వారందరూ ఆనందంగా ఉందురుగాక. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. महाकामेश्वरी कामाक्षी ब्रह्मविद्या ललिता महात्मा सुंदरी पराभट्टारी
దేవతాత్మసాదేన సంపత్యో సామ్యోన్య ప్రీతియుక్తో తథాస్తు సకల శ్రేణో విరుద్ధేరస్తు తథాస్తు లోచమానశ్యో ధనశ్రోధమానః పుణ్యాః నమస్కారేణ కిరోత్రే మంగళహారతి శుద్ధికేశరః శివ శివ ఒక సంచి పడి తగ్గించే అడిచే తీసుకున్నావా బస్ ఫోన్ చేస్తున్నాం ఇక్కడ పులిహోర ఉందా ఆర్కేపురం అంకుల్ జరగను అంకుల్ నటుపక్క చేరేసుకుని కూర్చోండి